ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మాదాల చైతన్యంగా గుర్తించారు. 21వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ఐఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వైష్ణవి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మెరిట్ విద్యార్థి. తను అలహాబాద్ లో IIIT ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తాను జేఈఈ మెయిన్స్ లో కూడా 52వ ర్యాంకు సాధించాడు. కాకపోతే ఇంత మెరిట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, అతను నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి కావడం జిల్లాలో అయితే ప్రస్తుతం కొంత బాధాకరం విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మెరిట్ విద్యార్థి తను కష్టపడి చదివాడు. తను కష్టపడి చదివి ఒక్క పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెప్పొచ్చు. తను 52వ ర్యాంక్ కూడా సాధించారు. జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియాలో 52వ ర్యాంకు సాధించాడు. తను కొంత అంగవైకల్యం ఉన్నప్పటికీ చాలా కష్టపడి చదివినప్పటికీ ఇలా ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా బాధాకరంగా చెప్పొచ్చు. నిన్న అది ఏదైతే తను బర్త్డే రోజే ఆత్మహత్య చేసుకుంటూ తన నాన్నకు తన తమ్ముడిని బాగా చూసుకోవాలని, అలాగే తన తల్లికి కూడా తన తమ్ముడిని మంచిగా చదివిపించాలని చెప్తూ తాను ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ఈ విషయం ప్రస్తుతం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ విద్యార్థి యొక్క మృతదేహం అక్కడే ఉంది, కాన్పూర్ లోనే ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక మెరిట్ విద్యార్థి, మంచి విద్యార్థి, తను కష్టపడి ర్యాంకు సాధించాడు. తను చనిపోవడం పట్ల మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. తను అలహాబాద్ ఐఐటిలో అసలు సీటు సాధించడమే చాలా గ్రేట్ గా చెప్తారు. అట్లాంటిది అక్కడ సీట్ సాధించి ఒక్క పరీక్ష ఫెయిల్ అవడం కారణంగా తను ఇలా సూసైడ్ చేసుకోవడం, బిల్డింగ్ పై నుంచి దూకేయడం పట్ల మాత్రం చాలా బాధగా ఉన్నట్టు జిల్లాలో అయితే ఇప్పుడు ప్రస్తుతం తన మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రాజు.